నా బ్యాగే రైట్ ఫ్రెండ్స్, మనమైతే చిక్మంగళూరు స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు. లగేజ్ డిక్కీలో వేసి పాడేసాం. రైట్ రెడీ. ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా మనోడు యుఎస్కి వెళ్ళిపోతాడు. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్కి ఓన్లీ సమోసా తినకపోతుండే. నేను ఫ్యాంటా. కార్తిక్ బాయ్ వచ్చేసింది, నీట్గా ఫ్రెష్ అయ్యి రెడీ. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నాడు. కొంచెం భక్తి ఎక్కువైపోయింది. పాటలు వింటూ మన వాళ్ళు అయితే అందరు వచ్చేసి. నితిన్ ద ఫ్రీడమ్ ఫైటర్. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. మన లైఫ్ ఈ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది బ్రో మీకు అందరికీ. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. స్టార్ట్ అయిపోతున్నాయి, ఇప్పటికే లేట్ అయిపోయింది. మార్నింగ్ 4కి బయలుదేరదాం అనుకున్నాం కానీ టైం 6:37 అయిపోతుంది ఆల్మోస్ట్. ఎక్కడ లేని అన్నీ ఈయనకే దొరుకుతాయి. అప్పుడప్పుడు రోడ్డు మీద కుక్కని చూసి నాకు కోపం వస్తూ ఉంటుంది. హాయిగా బతుకుతూ ఉంటుంది, మనమే భయపడి చేస్తూ ఉంటాం. ఫ్యూల్ అయితే కొట్టించేస్తున్నాం. చలో లంచ్ టైం. అసలు పొద్దున్న నుంచి रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन। మనోడు ఒక్కడే రెండు ఫుల్ మంచి తినేస్తాడు. బొక్క కోడి, చచ్చిపోయిన కోడి కూడా వదలడు. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. ఎద్దులా ఉంటాడు బ్రో. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. ఈయన యుద్ధం ఆపడు, తింటనే ఉంటాడు. రోడ్డు మీద ఏం దొరికినా తింటాడు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. నైట్ అయితే చిక్మంగళూరు రీచ్ అయిపోయాడు. స్టే 40 మెంబర్స్కి బాగుంది. హోటల్ నేమ్ వచ్చేసి మహారాజ్ ఇన్. బర్త్డే సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం. అట్లా ఉంటుంది. నీట్గా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనే టైంకి ఇట్లా అంటాడు ఒకడు ఉంటాడు కదా ప్రతి గ్యాంగ్లో. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా.